బాబు గారు అంటేనే ఒక విజనరీ లీడర్, ఏపీ బ్రాండ్, ఒక సైబరాబాద్ సృష్టికర్త. ఈ రోజున కొత్తగా ఏ అల్లాయమ్మో పుల్లాయమ్మో మాట్లాడిన మాటలు కాదు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు లజ్జ వదిలేసి ఈ రోజున మాట్లాడుతున్న మాటలకి ఏం చెయ్యాలి, ఏ చెప్పుతో కొట్టాలి కూడా అర్థం కావట్లేదు. మహిళా ఎస్ఐ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఈ నీచుడు? జై జగన్ అనే నినాదాలు వినలేక ఆవిడ చెవులు మూసుకుందంట. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం. మొన్న శనివారం జరిగిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ చెప్తున్నారు క్రెడిట్ చోరీ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే మొత్తం చేసింది జగనే, బట్ ఇప్పుడు అది వచ్చేసి చంద్రబాబు గారు ఆయన క్రెడిట్ వేసుకుంటున్నారు. 70% ఆయన హయాంలోనే కంప్లీట్ చేసేసాడని చెప్పేసి. అండ్ పాత వీడియోలు ఏవైతే ఇప్పుడు ఎవరెవరైతే ప్లే చేస్తున్నారో అదంతా కూడా ఒక అమ్మాయి చెప్పింది కాబట్టి ఆయన చెప్పాడు, బట్ ఆయనకి ఆ అభిప్రాయం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త వేని ఎలా చూడాలంటారు? నిన్నటి నైట్ ఒక న్యూస్ ఛానల్లో, ఒక శాటిలైట్ ఛానల్లో ఒక డిబేట్లో వాళ్ళు ప్లే చేసే న్యూస్ని చూశాను. దాంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు 2015లో సాక్షి పేపర్లో రాసినవన్నీ కూడా వాళ్ళన్నీ వెలికి తీస్తారు బయటికి. అసలు ఈ రోజున కొత్తగా వీళ్ళు చెప్తుంది ఏంటి, గతంలో రాష్ట్రంలో జరిగిందేంటి? 2013లో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి. 14లో ఎలక్షన్స్ వచ్చినాయి. 14లో ఎలక్షన్ వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి 2 తెలుగు రాష్ట్రాలకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. విడిపోయిన తర్వాత మరి ఆయనే ఆ రోజున దానికి ముఖ్యమంత్రిగా ఉండటం, కనీసం ఆఫీసు సీఎం ఆఫీసు కూడా లేకుండా చెట్టు కింద బస్సులో ఉండి ఆ రోజున ఏం చేయాలి, ఎలా ఇక్కడ నిర్మాణాలు కొనసాగించాలి, ఏ విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దిక్కుతోచని పరిస్థితి. ఆ రోజున చూసాం కదా ఎలా ఉందో. అందరం కూడా చాలా బాధపడ్డాం. ఇదేంటి అంత చక్కగా కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బయట వంట చేయటాలు, ఆరు బయట ఇవన్నీ సినిమాలు ఆగిపోయినాయి. ఎక్కడ కూడా ఈ సినిమా హాల్ క్లోజ్ చేసేసారు. దేనికి కూడా మొత్తం గందరగోళంగా ఆత్మాహుతి దళాలు తయారైపోయినాయి. ఎక్కడికక్కడే స్టూడెంట్స్ అన్యాయంగా మధ్యలో బలైపోయారు. తెలంగాణలో నా తెలంగాణ అంటూ కేసీఆర్ చేసిన ఒక పనికి చాలా ఇబ్బంది పడ్డాం. వాటెవర్ అదంతా అయిపోయిన తర్వాత మన తెలుగు రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున ఏం జరిగింది అంటే అందరికీ తెలిసిన విషయం. ఒక తల్లి లేని బిడ్డ ఎలా అయిపోయిద్దో ఆంధ్రప్రదేశ్ ఆ రోజున పరిస్థితి. ఎక్కడ ఎవరు హక్కును చేర్చుకున్నారు? పునాది కాదు పునర్నిర్మాణం అన్నట్లుగా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకోవటం, మరి అమరావతిని ఏ విధంగా నిర్మించాలనుకోవటం, తర్వాత ఎక్కడెక్కడ రాష్ట్రంలో నలుమూలలు కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడ ఎక్కువ భూముల్ని మనం ప్రభుత్వానికి తీసుకోవచ్చు రైతులను ఒప్పించి, అలా తీసుకోవటం వల్ల అక్కడ అనుకూలమైన నిర్మాణాలు ఏం చేయొచ్చు అనే ఒక ప్రణాళిక ఆయన గురించి అందరికీ తెలుసు. బాబు గారు అంటేనే ఒక విజనరీ లీడర్, ఏపీ బ్రాండ్, ఒక సైబరాబాద్ సృష్టికర్త. అంత గొప్ప నాయకుడిని ఇంకా ముందు ముందు మనం చూడలేమేమో అనే ఒక్కొక్కసారి బాధేస్తుంది. అంత విజనరీ లీడర్ ఆయన. మరి అంత గొప్ప సృష్టికర్తగా ఆయన ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా కంపెనీలు తీసుకురావటం, ఏ విధంగా మనం ఇక్కడ అభివృద్ధి పెంచాలి అనే ఆలోచనలతో ముందుకు వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి ఛానల్ నిరంతరం విషం క్రక్కుతూనే ఉన్నారు. ఈ రోజున కొత్తగా ఏ అల్లాయమ్మో పుల్లాయమ్మో మాట్లాడిన మాటలు కాదు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు లజ్జ వదిలేసి ఈ రోజున మాట్లాడుతున్న మాటలకి ఏం చెయ్యాలి, ఏ చెప్పుతో కొట్టాలి కూడా అర్థం కావట్లేదు. అంత నీచంగా మాట్లాడాడు. ఇంకా ముందు ముందు ఈయన గురించి మాట్లాడుకోవాల్సినవి మనం కొన్ని ఉన్నాయి. ఏదైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సాక్షి ఛానల్లో రాసినవన్నీ కూడా నిన్నట ఆ డిబేట్లో నేను చూశాను. అవన్నీ కూడా విన్న తర్వాత ఓహో వీళ్ళు ఆ రోజుల నుంచే మరి పూర్తి వివరాలు ఎక్కడికక్కడే ఒక సల్లి సాధిధ్యం అంటారు చూసారా, ఆ సాధిధ్యాన్ని వహిస్తూ వచ్చారు. వెనకాలుండి వెనక్కి లాగటం, మీరు ఏం చేయలేరు, ఇదంతా వేస్టు, ఇక్కడేం ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం, ఎర్ర బస్సే లేకుండా ఎయిర్ బస్సు ఎందుకు అంటే ఒక ఎయిర్పోర్ట్ని చూస్తున్నావు, దాంతోపాటు ఎన్ని రకాలుగా అక్కడ అభివృద్ధి జరిగిద్దని చూడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమందికి ఎన్ని విధాలుగా అక్కడ మరి ఈ ఉద్యోగ కల్పన కానివ్వండి, అక్కడ డెవలప్మెంట్ కానివ్వండి, ఏ విధంగా జరిగిద్దని ఆలోచన లేకుండా కేవలం ఆ ఎయిర్పోర్ట్తోనే ఆగిపోయింది. దాని దగ్గరే ఉండిపోయారు. ఎంతసేపటికి ఎయిర్పోర్ట్ అంటారు. దాంతోపాటు ఇంకా రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది మర్చిపోయారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మాటకే వద్దాం. మీరు అంటున్నట్లుగా సరే మీరే ఇన్ని పనులు చేస్తే మరి అమరావతిని ఎందుకు చేయలేకపోయారు? 500 కోట్లు పెట్టి అక్కడ ఋషికొండని బోడిగుండు చేసేసి, పర్యావరణాన్ని అంతా నాశనం చేసేసి, హరితారి నేలమట్టం చేసేసి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టాడు? ఎవరి కోసం కట్టాడు? దాంట్లో ఆ లగ్జరీ లైఫ్ ఎవరి కోసం?
మేము చెప్పామనుకో అవన్నీ మర్చిపోయి ఉంటారులే, ఎప్పుడో 2015, ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో 10-11 సంవత్సరాల క్రితం, ఇప్పుడు గుర్తుండిద్దా అని అనుకుంటున్నారేమో. ఇట్లా గూగుల్లో కొడితే అట్లా వచ్చిద్దని, అదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ లాగా ఇట్లా కొడితే అట్లా అన్నీ వచ్చేస్తున్నాయి. మీ బ్రతుకు బండారం అంతా, మీరు చేసిన చీకటి వ్యాపారం అంతా బయటకు వస్తుంది. ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక్కటే కాదు, మీరు గతంలో మరి నందమూరి తారక రామారావు గారిది ఆ పేరున్న మెడికల్ కాలేజ్ ఎందుకు పేరు మార్చేశారు? అన్ని కార్యాలయాలకి వీటికి వీళ్ళ రంగులు ఎందుకు వేసుకున్నారు? అస్సలు ప్రభుత్వ ఆఫీసుల్ని తాకట్టు పెట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజున కొన్ని 25,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెప్పానండి? ఈ రోజున ఎయిర్పోర్ట్ తెచ్చాను, గడిది గుడ్డు తెచ్చాను, బందర్ లడ్డు తెచ్చాను అంటున్నావు, అవన్నీ వదిలేసి పక్కన పెట్టు. నువ్వు ఆ రోజున కానీ చివరికి మద్య షాపులు కూడా తాకట్టు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి చేసిందంతా అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చటం, ఇక్కడ అన్నీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఈయన ప్యాలెస్లు కట్టుకోవటం, రంగులు వేయటానికి కోట్లు, తీయటానికి 1000 కోట్లు, అదేవిధంగా గట్టు మీద చేలగట్ల మీద రాళ్ళు మీద బొమ్మలు వేయించుకోవడానికి కూడా, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకోవడానికి కూడా 100 కోట్ల రూపాయలు. ఇలా చెప్పుకుంటూ వెళితే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత మాత్రం మీకే దక్కిద్ది. ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డిదే దక్కిద్ది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున సకల శాఖల్ని మేనేజ్ చేసిన వ్యక్తి కదా. మరి ఈయనకి కొంచెం కూడా బుద్ధి, ఆ బుర్రలో గుజ్జు అనేది లేదా? మొత్తం జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడా లేకపోతే అసలు లేదా? ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ నీచమైన చరిత్ర చాలా ఉంది. ఈ రోజున వీళ్ళు అడిగించుకోవడానికి కాకపోతే ఇదంతా ఎందుకు తాకట్టు పెట్టాడు ప్రభుత్వ కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి? చెప్పమనండి సజ్జల రామకృష్ణారెడ్డిని. చెప్తాడా? చెప్పగలిగే ధైర్యం ఉందా వీళ్ళు చేసిన అవినీతి పనులకి? ఎంత దారుణమైన విషయాలంటే వీళ్ళు చేసినవి ఈ రోజున చెప్పుకుంటూ పోతే మనకి ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు సరిపోయాయి కాదవి. అంత దారుణంగా మీరు ప్రవర్తించారు. మహిళా ఎస్ఐ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఈ నీచుడు? జై జగన్ అనే నినాదాలు వినలేక ఆవిడ చెవులు మూసుకుందంట. ఎవరైనా నమ్ముతారా? ఆ పోలీసులే ఆమె మీద, అసలు ఇప్పుడైనా పోలీసులు మీరన్నా కళ్ళు తెరవండి. అసలు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఈ రోజున మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు పెట్టాలి. మాట్లాడితే పోలీసులే ఆమెని హెరాస్ చేశారని చెప్తున్నాడు ఆయన. ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంకో పోలీస్ హెరాస్ చేశాడు అక్కడ అని చెప్తున్నాడు. ఎలా ఆలోచన తీసుకోవాలి దాన్ని మనం మైండ్లోకి? ఎంత నీచానికి దిగజారిపోయారంటే చివరికి మనిషి పుట్టావా? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డేమన్నా తింటున్నావా? సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంట. ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు కాదు అని చెప్పేసి. సరే, ఎవరు కోర్టులో కేసులు వేసి ఇది ఆగిపోయేటట్టు చేద్దాము, ఏ విధంగానైనా సరే ఎయిర్పోర్ట్ రాకుండా చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డిగా ఈ రోజున కనపడుతుందిగా అన్ని ఛానల్స్లో కూడా. అప్పటికి లేదులే, ఇప్పుడు వచ్చింది ఏ అంటారు. లేకపోతే దాన్ని కూడా అబ్బాబ్బే మా జగన్ అన్న మాట్లాడలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీళ్ళు ఏదో చేశారు అని. అప్పటికి ఇంకా లేదు అంటే నిస్సిగ్గుగా మేము ఎంతటికైనా అదేదో నేర్చినమ్మ బొంకు నేరవదా అన్నట్లుగా వీళ్ళు ఈ రోజున ఇట్లాంటి వ్యవహారాలు మాట్లాడటానికి ఏ మాత్రం వీళ్ళకి వెనకంజి వేయట్లేదనేది క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళ మాటల్లో. ఏం చేయటానికి చెప్పండి వీళ్ళు ఈ రోజున? ఏం సాధించడానికి? కనీసం ఒక్కరికి ఆ కంగ్రాచులేట్ చేయొచ్చు కదా వాళ్ళందరికీ. చెప్పగలిగారు అది కూడా. అంత ఓపెన్ హార్ట్ కూడా వీళ్ళ దగ్గర లేదు. సరే, ప్రభుత్వానికి కాదు ప్రజలకైనా చెప్పాలిగా, ఉత్తరాంధ్ర ప్రజలకి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి A1గా, విజయసాయి రెడ్డి A2గా ఉత్తరాంధ్రని దోచేసిన ఘనత, అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ గంజాయిని అలవాటు చేసిన ఘనత వీళ్ళకే దక్కిద్ది. ఉత్తరాంధ్ర సీఎం ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక సీఎం ఏమో చంద్రబాబు నాయుడు అంట, ఇంకో సీఎం ఏమో లోకేష్ గారంట, మరి ఇంకో డిప్యూటీ సీఎం ఏం పవన్ కళ్యాణ్, మళ్ళీ ఇంకో సీఎం వచ్చాడు రామ్మోహన్ నాయుడు అని. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే చెప్పాల్సింది వీళ్ళకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రని షాడో సీఎంగా పరిపాలించింది మాత్రం విజయసాయి రెడ్డి. అది తట్టుకోలేక కదా మీరందరూ కలిసి ఆయన తరిమేశారు బయటికి. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి చుట్టూ క్వార్టరీ ఉంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళంతా చేరున్నారు. అందుకని నేను తట్టుకోలేక బయటకు వచ్చేసాను. నేను A2గా ఉండి, జగన్మోహన్ రెడ్డి జైలు మెట్టుగా ఉండి, ఆయనకి ఒక ఆత్మలాగా, ఆయనతో వెన్నండి నీడలాగా ఉండి అన్ని పనులు నేను అన్ని చేశాను. తరతరాలకి చెరగని చిరునామాలాగా నేను వీళ్ళ ఆస్తులన్నీ చిట్టా రాసుకుంటూ వచ్చాను. ఈ రోజు నన్ను కాదని చెప్పేసి నా స్థానాన్ని అధపాతాళానికి ఇవన్నీ విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పిన మాటలు తొక్కేశారు. నేను తట్టుకోలేకపోయాను, ఇంకా నా వల్ల కాలేదు, అందుకని నేను ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసానని ఆయనే చెప్పాడు. అంటే ఒక నీచమైన మాటలు మాట్లాడుతున్న వీళ్ళని చూస్తుంటే వీళ్ళకి అసలు కొంచెమన్నా మనస్సాక్షి అనేది లేదా? వాళ్ళ సాక్షి పేపర్లోనే రాశారు కదా, అట్లాంటి మా డిక్షనరీలో ఉండో మీరు అడగబాహండి అని అంటారు వాళ్ళంతే. జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో అసలే ఉండవు, వీళ్ళ డిక్షనరీలో అసలు వెతికినా కూడా మనకు కనిపించవు. అట్లాంటి ఆలోచగలిగిన వ్యక్తులు వీళ్ళు. ఈ రోజున
ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ గురించే కాదు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు. రేపు అమరావతి పూర్తయితే నాదేనని వస్తాడు, పోలవరం పూర్తయినా నాదేనని వస్తాడు. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి తనదంటూ నేనున్నాను అనే ఒక దాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేమందరం చెప్తున్నాం, మీకు ఆ హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకంటే రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన నీచమైన పరిపాలన చూసిన తర్వాత మహిళల్ని సైతం వదిలిపెట్టకుండా ఫేస్బుక్లో పోస్టులు, సోషల్ మీడియాలో నీచంగా వాళ్ళ గురించి కామెంట్లు, వాళ్ళ ఫోటోలను సైతం తీసి మీరు ఏ విధంగా, నిన్న కూడా చూసాం కదా ఎక్కడో ఆ మహిళ చీరంతా జింపేసి నైటీ అంతా లాగేసి ఎంత దుర్మార్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే పాల్పడ్డాడో విరూపాక్షి. ఏంటి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి? ఎస్సీ ఎస్టీల మీద మీరు ఇదేనా జగన్మోహన్ రెడ్డి చెప్పింది, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని? ఇది వీళ్ళ చరిత్ర. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి నిజంగా బుద్ధి సరిగ్గా ఉంటే, బుర్ర సరిగ్గా పనిచేస్తే, మనస్సాక్షి అనేది ఉంది మా డిక్షనరీలో అని నిరూపించుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ మాట్లాడిన మాటలకి ఆ లేడీ ఎస్ఐకి, ఆ పోలీస్ వ్యవస్థకి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా వీళ్ళు క్షమాపణ చెప్పాలి. ఈ రోజున మాట్లాడిన మాటలకే కాకుండా గతంలో వీళ్ళు అందించిన పరిపాలనకు కూడా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వీళ్ళు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.